హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. రూ. 1,00,000 నుంచి రూ. 5,00,000 వరకు పెంపు. మరి ఏం పెంపు చేశారు? ఏంటన్న పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుల యూపీఐ పరిమితిని 1,00,000-5,00,000కైతే పెంచాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇప్పటివరకు టాక్స్ పేమెంట్ లిమిట్‌ను 1,00,000 గానే ఉండేవి. ఇప్పుడు దీన్ని ఒకేసారి 5,00,000కు పెంచారు. సో, ఈ నిర్ణయం వల్ల పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లించేవారు బెనిఫిట్స్ పొందుతున్నారు. యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు సాధారణంగా ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. కానీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా పన్ను చెల్లింపులు చేసే వాళ్ళకు ఛార్జీలుంటాయి. అందుకే ఎక్కువ మంది యూపీఐ యాప్‌లనే వాడతారు. గతంలో కూడా కొన్ని ప్రత్యేకమైన చెల్లింపులకు ఆర్‌బీఐ పరిమితిని పెంచింది. ఏంటంటే అవి హాస్పిటల్స్, విద్యా సంస్థల్లో యూపీఐ చెల్లింపు పరిమితిని 1,00,000 నుంచి 5,00,000 వరకైతే పెంచిన విషయం మనకు తెలిసిందే. సో, ఎన్‌పీసీఐ ప్రకారం సాధారణ యూపీఐ కోసం లావాదేవీ పరిమితిని 1,00,000 వరకే ఉంటుంది. ఈ యూపీఐలో క్యాపిటల్ మార్కెట్లు, కలెక్షన్లు, బీమా, దేశీయ ఇన్‌చార్జ్, అలాగే రెమిటెన్‌లు వంటి కొన్ని నిర్దిష్ట వర్గాల లావాదేవీల కోసము లావాదేవీ పరిమితి 2,00,000 వరకు ఉంటుంది. ప్రారంభానికి పబ్లిక్ ఆఫర్, అలాగే రిటైల్ డైరెక్టర్ స్కీమ్ ప్రతి లావాదేవీకి 5,00,000 వరకు పరిమితి ఉంటుంది. డిసెంబర్ 2021లో రిటైల్ డైరెక్టర్ స్కీమ్, అలాగే ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం యూపీఐ పేమెంట్ లావాదేవీని 5,00,000కు పెంచసాగారు. సాధారణ వ్యక్తులు అంటే మనం 24 గంటల్లో ఒక రూ. 1,00,000 మాత్రమే యూపీఐ పేమెంట్ అయితే చెల్లింపు చేసేదానికైతే అవుతుంది. పన్ను చెల్లింపుల కోసమైతే యూపీఐ పరిమితిని మనం కూడా 5,00,000 వరకు అయితే చేయవచ్చు. ఆర్‌బీఐ యూపీఐ ద్వారా గెజిటెడ్ చెల్లింపులకు కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఇక ప్రతినిధి యూపీఐ చెల్లింపులు ఒక వ్యక్తి ప్రాథమిక వినియోగదారు బ్యాంక్ ఖాతాలో మరొక వ్యక్తి యూపీఐ ఆహ్, లావాదేవీ పరిమితి సెట్ చేయడానికైతే అనుమతిస్తాయి. దీని అర్థం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి యూపీఐ చెల్లింపుల కోసం తన బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా యూపీఐలో మార్పులైతే తీసుకొనొచ్చిందండి ఆర్‌బీఐ.